ఇవి 1 లీటరు జున్ను పాలు తీసుకున్నాను. వీటిల్లో సగము జాగరి, సగము షుగర్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. అయిన తర్వాత ఈ విధంగా వడగట్టేసుకోవాలా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలామంది ఇడ్లీ కుక్కర్లో అలా పెట్టి ఆవిరి పడతారు. అలా కాకుండా కుక్కర్లో పెట్టి కూడా ట్రై చేయొచ్చు. దీనికి మిరియాలు, ఇలాచి 2 వేసి మిక్స్ చేసుకున్నాను. వీటిల్ని 1 లీటర్కి సరిపోతుందండి. మిరియాల పొడి ఎంత వేస్తే అంత మంచిది. కొంతమంది వాయు నొప్పులు అవి అని చాలామంది ఇష్టపడి తినరు. కానీ ఈ విధంగా మిరియాలు వేసి ఇలాచి వేసి బాగా చేసుకుంటే ఆ వాయు నొప్పులు అనేది ఉండదు. ఈ విధంగా కుక్కర్లో ఒక 5 గ్లాసెస్ వాటర్ పోసి కొంచెం వేడైన తర్వాత గిన్నెని పెట్టేసి దాని మీద మూత పెట్టి ఈ విధంగా విజిల్ పెట్టి కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. జున్ను ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ విధంగా మిరియాలు, ఇలాచి వేసి చేసుకుంటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. చాలా ప్రోటీన్ కానీ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఈ విధంగా ప్రాసెస్లో ట్రై చేయండి. చూడండి 3 విజిల్స్కి అంతా ఉడికిపోయింది. ఇంట్లో వాటర్ కానీ క్యాప్ మీద కానీ ఏమీ ఉండదు. నీట్గా వచ్చింది చూడండి. దీన్ని చల్లారినాక ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ 4 అవర్స్ పెట్టుకుంటే కొంచెము గట్టి పడుతుంది. ఈ విధంగా ప్రాసెస్లో ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము షుగర్ కానీ జాగరీ కానీ ఈక్వల్ స్వీట్ తగ్గట్టు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది స్వీట్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు వట్టి షుగర్ వేసుకున్నా కూడా సరిపోతుంది. చాలా హెల్తీ అండి. ప్రోటీన్ కూడా ఉంటుంది. ట్రై చేయండి ఈ ప్రాసెస్లో.